వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రెస్ మీట్ కామెంట్స్. నల్గొండ జిల్లా కట్టంగూరులో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రెస్ మీట్ నిర్వహించారు. విద్యుత్ రంగంలో కేసీఆర్, జగదీష్ రెడ్డి కలిసి 80,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. జిల్లా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జరిగిన అవకతవకలపై తప్పించుకోవాలని చూస్తున్నాడు. విద్యుత్ అవినీతిపై ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిటీ ముందు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో జగదీష్ రెడ్డి కావాలనే తనపై ఎంక్వైరీ కమిటీ వేయాలని కోరాడు. జ్యుడిషియల్ కమిటీకి లేఖలు రాసి తప్పించుకోకుండా కమిటీ చైర్మన్ ముందు మీడియా సమక్షంలో కూర్చోవాలి. జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా పరువు తీస్తున్నాడు. నల్గొండ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. విద్యుత్ కావాల్సిన దానికంటే ఎక్కువ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? జగదీష్ రెడ్డి శుద్ధపూస మాటలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయి. కేసీఆర్, జగదీష్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కయ్యే విద్యుత్ రంగంలో అవినీతికి పాల్పడ్డారు. ఉచిత కరెంటు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీనే. జగదీష్ రెడ్డికి దమ్ముంటే కమిటీ చైర్మన్ ముందు కూర్చొని మాట్లాడాలి. సబ్స్టేషన్ కేంద్రాల వద్ద లాగ్ బుక్కులు మంత్రి కోమటిరెడ్డి పరిశీలించడం మూలంగానే అవినీతి బయటకు వచ్చింది. అధ్యక్ష, వారి కోరిక మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారం లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పార్వేల ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. ఇది పాత్రికేయులకు నమస్కారం. గడిచిన 10 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యుత్ కొనుగోళ్ల విషయంలో, విద్యుత్ సంస్థల నిర్మాణ విషయంలో జరిగిన అవకతవకలపైన ఒక చర్చ జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజానీకమంతా ఈ చర్చను ఆసక్తికరంగా చూస్తూ ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల నిర్మాణంలో, విద్యుత్ సంస్థల నిర్వహణలో, విద్యుత్ కొనుగోలులో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 10 సంవత్సరాల్లో 2 దఫాలుగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 80,000 కోట్ల రూపాయల అప్పులు చేసిందనేటువంటిది సత్యం. అసెంబ్లీలో వైట్ పేపర్ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు స్పష్టంగా ప్రజలకు వివరించారు. ఈ వివరిస్తున్నటువంటి క్రమంలో జరిగినటువంటి చర్చలో ఇన్వాల్వ్ అయినటువంటి, చర్చలో ప్రతిపక్ష పార్టీ నుంచి చర్చలో పార్టిసిపేట్ అయినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఇవన్నీ చట్టబద్ధంగా సక్రమంగానే జరిగినాయి. దీంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని అసెంబ్లీ సాక్షిగా జగదీష్ రెడ్డి డిమాండ్ చేసింది. జగదీష్ రెడ్డి చేసినటువంటి డిమాండ్, జగదీష్ రెడ్డి కోరుకున్నటువంటి పద్ధతుల్లో జగదీష్ రెడ్డి కడిగిన ముత్యంలాగా బయటికి రావాలి, తన నిజాయితీని నిరూపించుకోవాలి, తను నిజాయితీ పరుడుగానే ఉండాలని చెప్పేసి భావించి మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ సభ్యుడు కోరుకున్నటువంటి విధంగా మాకు ఏం అభ్యంతరం లేదు, జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ప్రభుత్వం ఆదేశిస్తుందని చెప్పారు. దాన్ని స్వాగతిస్తున్నానని కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు సాక్షిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు నరసింహారెడ్డి గారి కమిషన్ని నియమించిన తర్వాత వీళ్ళ డొంక తిరుగుడు, వీళ్ళ తప్పించుకునే ఎస్కేపిజం ఒక్కొక్కటిగా బయటపడతాం. నేను జగదీష్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న ఇస్తా ఉన్నా. జగదీష్ రెడ్డి గారు, మీరు కడిగిన ముత్యమే అయితే, మీరు నీతిమంతులే అయితే
మీరు నీతివంతమైన పద్ధతుల్లో ఛత్తీస్గఢ్తోని విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకొని ఉంటే ఆ ఒప్పంద పత్రాలని తీసుకుపోయి నరసింహారెడ్డి కమిషన్ ముందు ఇవ్వటానికి మీకు జరుగుతున్న ఇబ్బంది ఏందో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి తోడుగా నువ్వు 8 గారు కమిషన్కు పంపించారు. ఆ 12 పేజీలలో ఈ 8 పేజీల్లో ఉండేటువంటి సత్యం ఏదో మీరు నరసింహారెడ్డి కమిషన్ ముందు నేరుగా హాజరయ్యి ఎందుకు రికార్డ్ చేయించలేకపోతుర్రో, ఎందుకు దొంగ తిరుగుడు మార్గాన్ని ఎన్నుకుంటుర్రో, ఇది ప్రజలకు స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. దీనికి తోడుగా నరసింహారెడ్డి కమిషను కొన్ని విషయాల్ని పేపర్కి లీక్ చేసిందని, అందుకే మేము హాజరు కావట్లేమని చెప్పేసి ఇంకొక అబద్ధాన్ని మీరు పదే పదే ప్రచారం చేస్తాం. నరసింహారెడ్డి కమిషన్ పేపర్కి లీక్ చేస్తే నువ్వు లాయరు కదా, నీకు లా తెలుసు కదా, నీకు కమిషన్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్లో నువ్వు ఎల్ఎల్బిలో బాగా అవపోషణ పట్టినటువంటి ఒక పెద్ద లాయర్, పెద్ద అడ్వకేట్వే కదా, నువ్వు పోయి కమిషన్ విధి విధానాలకు సంబంధించినటువంటి స్టడీ చేసిపోయి నీ విధి విధానాల్ని సక్రమంగా నిర్వహించలేకపోతున్నావు. పేపర్లో గీ లీకులు నువ్వు చేసినవు, ఆ పేపర్లో వచ్చినటువంటి వార్తలు తీసుకొని పోయి ఆయన ముఖం ముందే చెప్పి ఆయన తప్పును అక్కడ ఎందుకు ఎండగట్టలేకపోతున్నావు అంటే, ఈరోజు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజానీకాన్ని, నిండు అసెంబ్లీని తప్పుదారి పట్టించేటువంటి ఒక ప్రయత్నము నల్గొండ జిల్లా పోరాటాల కిల్లా సూర్యాపేట వెంటనే నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక భీమిరెడ్డి నరసింహారెడ్డిని ఒక ధర్మభిక్షాన్ని చూసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి గడ్డకు నువ్వు మచ్చదిస్తున్నావు, నువ్వు అపహాస్యం తీసుకొస్తున్నావు అని చెప్పేసి సూర్యాపేట ప్రాంత ప్రజలు సిగ్గుతో తలదించుకునేటువంటి ఒక పని చేస్తున్నావు. దీన్ని నువ్వు మానుకోవాలి. విచారణ కమిషన్కు నువ్వు సహకరించి నీ యొక్క శుద్ధపూసతనాన్ని ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దానికి తోడుగా ఈరోజు మనం వార్తలలో చూసినాం, భద్రాద్రి పవర్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదం. ఆ ప్రమాదంలో 270 మెగావాట్ల విద్యుత్తు ఈరోజు నష్టం వాటిల్లింది. 150 నుంచి 300 కోట్ల వరకు ఇలా భద్రాద్రి ప్లాంట్లో జరిగినటువంటి నష్టం మూలంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 150 నుంచి 300 కోట్ల వరకు ఇలా నష్టం వాటిల్లింది. ఆ నష్టం అంతా కూడా ప్రజల సొమ్ము, ప్రజల మీద పడే భారం. 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏమి నష్టం జరుగుతుందో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, తగు జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడ కూడా ప్రమాదాలు జరగనటువంటి పరిస్థితుల్లో యాదాద్రి పవర్ ప్లాంట్లో ఈరోజు పవర్ పర్చేజ్ మీద, పవర్ సంస్థల నిర్మాణం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. జగదీష్ రెడ్డికి మేము సూటిగా ఇంకొక ప్రశ్న ఇస్తా ఉన్నాం. నిజంగా ఛత్తీస్గఢ్తో చేసుకున్నటువంటి ఒప్పందం, ఛత్తీస్గఢ్తో జరిగినటువంటి ఒప్పందం ఈరోజు నరసింహారెడ్డి కమిషన్ వచ్చిన తర్వాతనే చాలామంది ఉద్యోగులు ఆ కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చిన తర్వాతనే సక్రమంగా జరిగిందనే చెప్పేసి టోన్ ఇవ్వాలని నువ్వు ఎత్తుకుంటున్నావు. ఇన్ని రోజులు ఈ సక్రమంగా జరిగినటువంటి వాస్తవాలని, ఈ సక్రమంగా జరిగినటువంటి ఒప్పందాన్ని ఎందుకు బయట పెడతలేరు? సక్రమంగా జరిగిన ఒప్పంద పత్రాలని తీసుకుపోయి నరసింహారెడ్డి కమిషన్ ముందు నువ్వు ఎందుకు ఇస్తలేవు, ఎందుకు ఎస్కేప్ అవుతున్నావు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగదీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కలిసి ఈరోజు విద్యుత్ సంస్థల నిర్మాణంలో తప్పిదాలకు పాల్పడ్డరు.
తప్పిదాలు చేసిండ్రు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కూడా అనేక రకాల అవకతవకలకు పాల్పడ్డరు. నేను ఒకటే జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఛత్తీస్గఢ్ నుంచి మనం తీసుకొస్తున్నటువంటి కరెంటు, మనం కొనుగోలు చేసుకున్నటువంటి కరెంటు, అక్కంచి ఇక్కడి వరకు గుంజినటువంటి కరెంటు లైను 1000 మెగావాట్ల విద్యుత్తును మనం కొనుగోలు చేస్తే 1000 మెగావాట్ల విద్యుత్తును పర్ డే మనం సప్లై కావడానికి కావలసినటువంటి లైన్ గుంజవలసి ఉంటే 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి లైన్ వేయటంలో ఆంతర్యం ఏంటి? నువ్వు నిజంగా ఇంకా 100, 200, 300, 1200, 1400కు నువ్వు లైన్ గుంజినవంటే అర్థం ఉన్నది. 50% వేరియేషన్తోనే నువ్వు గుంజవలసినటువంటి అవసరం ఏముంది? ఆల్రెడీ ఇక్కడ విద్యుత్ సంస్థలను నువ్వు నిర్మాణం చేస్తూ ఉన్నావు. నువ్వు ఇక్కడ ప్రొడక్ట్ పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రొడక్ట్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అదనంగా నువ్వు ఎక్సెస్ లైన్ను ఎక్సెస్ కాస్ట్ పెట్టి నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు ఆదరా బాదరగా మీరు ఒప్పందం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చినాం. తెలంగాణలో వెలుగులు విరజిమ్మిందంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగదీష్ రెడ్డి మంత్రి అయిన తర్వాతనే అయ్యిందని చెప్పేసి సమాజానికి మీరు గగ్గోలు పెట్టి చెప్పుకుండ్రు. నిజంగా మీరు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి, నాణ్యమైన కరెంట్ ఇచ్చి, ఛత్తీస్గఢ్ నుంచి సక్రమంగా మీరు కొనుగోలు చేసి ఉంటే ఈ వాస్తవాలని ప్రజలకు ఎందుకు చెప్పట్లేరు? మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాబుక్కు తీసి 24 గంటల కరెంట్ అనేది అబద్ధం, 12 గంటలకు మించి కరెంట్ ఇస్తలేరు. ఇస్తే ఎక్కడైనా 13 గంటలు తప్ప అంత మించి రావట్లేదు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పీరియడ్ వరకు మధ్యన 1-2 గంటలు బ్రేక్ ఇచ్చేసి ఇస్తారు తప్ప రాత్రి కరెంట్ ఇస్తలేరు. ఇదంతా అంబుక్ తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పేసి లాబుక్కు పట్టుకున్న తర్వాత లాబుక్కులు మొత్తం కూడా మీరు హెడ్ ఆఫీస్కి తెప్పించుకున్న మాట సత్యం కాదా? అసలు ఉచిత కరెంటు పేటెంటే కాంగ్రెస్ పార్టీది. ఉచిత విద్యుత్తునిచ్చిందే ఆనాడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్. ఉచిత విద్యుత్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ఉచిత విద్యుత్తు అనేటువంటిది వాస్తవాల్ని దాన్ని కనుమరుగు చేయాలని చెప్పేసి మీరు ఒక మాయల గారెడి చేసి, మీరు మాయల మాటలు చెప్పేసి ఈరోజు విద్యుత్ రంగాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేసి సంక్షోభం నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయకపోగా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీని మీరే కోరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు ఎస్కేప్ అవుతున్నావు, నువ్వు పారిపోతున్నావు, నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు తప్పించుకుంటున్న వెంటనే నువ్వు నేరస్తునివని తెలంగాణ ప్రజలు భావిస్తా ఉన్నారు. నువ్వు ఎస్కేప్ అవుతున్నావు అంటేనే ఇందులో నువ్వు తప్పు చేసినావు అనేటువంటి తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఈరోజు ఒక ఊర్లో నేను రావణపేట పోతుంటే ఒక పెద్ద మనిషి చెప్పింది, అయ్యా ఏదైనా ఒక కేసు అయితే ఆ కేసులో ఉన్న ముద్దాయి ఫస్ట్ చేసే పని ఏంటంటే ఫస్ట్ ఎస్కేప్ అయిపోతాడు, తప్పించుకుపోయి తర్వాత వచ్చి కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతాడు. అట్లనే జగదీష్ రెడ్డి, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు ఎస్కేప్ అయిపోయినరు, వీళ్ళు తప్పించుకొని పోయారు, వీళ్ళు పారిపోయిందంటేనే నేరస్తులని ఇంకా మీరు ఎందుకు పాయింట్అవుట్ చేస్తలేరని చెప్పేసి సామాన్య ప్రజలు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే జగదీష్ రెడ్డి గారు నీకు సూటిగా మేము అడుగుతున్నాం, నువ్వు నేరం చేయకుంటే నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనుకుంటే నువ్వు కమిషన్ ముందు హాజరై కమిషన్కి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి అవి రికార్డ్ చేపించి అవసరం అనుకుంటే మీడియాని రిక్వెస్ట్ చేసి కమిషన్ అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని లోన ఏం అడిగినరు అని నువ్వు అబద్ధం చెప్పకుండా ఉండాలంటే, వాస్తవాలు ఈ ప్రజలకు తెలవాలంటే విత్ మీడియా లైవ్ సాక్షిగా నువ్వు కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నీ నిజాయితీని నిరూపించుకో. ఒక దోషిగా, ఒక దొంగగా, ఒక నేరస్తునిగా నిన్ను చూస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని నువ్వు అక్రమ మార్గంగా ఎస్కేప్ కావాలనేటువంటి విధానం నుంచి నువ్వు బయటకు వచ్చేసి కమిషన్ ముందు నువ్వు కోరుకున్నటువంటి కమిషనే నువ్వు చట్టసభలలో ప్రమాణం చేసి సభ సాంప్రదాయాలను గౌరవిస్తాను, కాపాడుతానని చెప్పేసి ప్రమాణం చేసి
నువ్వు ప్రమాణం చేసినటువంటి సభా సాక్షిగానే నువ్వు వేయించుకున్నటువంటి డిమాండ్ చేసి వేయించుకున్నటువంటి కమిషన్కు నువ్వు హాజరు కాకుండా ఎస్కేప్ అవ్వటం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది నేరం, ఇది తప్పు. ఈ నేరం చేయటం